ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ప్రేమస్వరూపులారా, అందరూ ఆ స్వామి ఆశీస్సులతో, ఆ అమ్మ ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనం మన పీఠంలో జరిగేటువంటి అమావాస్య అంటే శ్రావణ అమావాస్యని పోలాల అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య నాడు చాలా అత్యంత ఇష్టంగా భగవంతుని ప్రార్థిస్తే, ముఖ్యంగా ఆ లలితాదేవిని ప్రార్థిస్తే అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయని ఋషులు చెప్తారు. అయితే ఈ అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే, చాలామందికి ఏ పని చేపట్టినా జరగకపోవటం, మానసికంగా ఇబ్బందులు పడటం, సంతాన సమస్యలు ఉండటం, అలాగే ఏదైనా ప్రయత్నం చేసినా విఫలం కావటం, కాస్త చదువులో వెనకబడి ఉండటం, ఇలా అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం నాడు ప్రదోష వేళలో శ్రీ లలిత త్రిపుర సుందరి సహిత మహాకాల భైరవ రుద్రహోమం మనం ఇందులో ఎప్పట్లాగే రాజశ్యామలాదేవికి చేస్తాం, మానసాదేవికి చేస్తాం. అయితే ముఖ్యంగా చేయాల్సినటువంటి ఆ రోజు కార్యక్రమంలో శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి సహిత మహాకాల భైరవ రుద్రహోమం జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి దుష్టశక్తినైనా అడ్డుకునేటువంటి శక్తి ఆ మహాకాల భైరవుడికి మాత్రమే ఉంటుంది. అందువలన ఏ దేవత అయినా సరే మనకి అనుగ్రహించాలి అంటే ముందుగా ఆ భైరవుడిని మనం ప్రార్థించాలి, అష్టభైరవులని ఆరాధించాలి. అందుకే ఈ హోమాన్ని ఆ రోజు సెప్టెంబర్ 2వ తేదీన ప్రదోష వేళలో మన పీఠంలో జరుగుతుంది. భక్తులు ఎవరైనా సరే పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరుకు వాట్సాప్ మెసేజ్ హోమం కోసం చేయండి, వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఈ హోమం తదనంతరం మనకి ఆశ్రమం ఉంది కదండి, అనాథ బిడ్డలు ఉన్నారు, వారికి అన్నప్రసాద సేవ కూడా మీరు ఇచ్చినటువంటి ఆ రుసుముతో వారికి చేయటం జరుగుతుంది. ఆ దక్షిణతో మీ వితరణతో వారికి అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది. ఏదైనా ఒక దైవకార్యం జరిగిన తర్వాత అన్నప్రసాద సేవ చేయాలి. అటువంటి సత్కార్యాన్ని చేసేటువంటి భాగ్యం మీకు లభిస్తుంది. అవకాశం ఉన్నవారు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. అలాగే మరి మన వీడియోల్లో ముఖ్యంగా చాలామంది రెమెడీస్ కోసం అడుగుతున్నారు. వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా చక్కని రెమెడీస్ ఉంటాయి. చాలామంది పాటిస్తున్నారు. కొంతమంది అయితే క్లిప్స్ చేసి ఎడిట్ చేసి కూడా యూట్యూబ్లో ఈ రెమెడీస్ కూడా ఇస్తున్నారు. మీరు పూర్తిగా చూడండి. ఈ రెమెడీస్ని పాటించి ఎటువంటి ఆటంకాలున్న గోచారంలో మీరు తప్పక ఈ రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళండి. మరి మన వీడియోలు నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా నొక్కండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు మకర రాశి వారికి సూచనలు, సలహాలు. ఉన్నతమైన ఆలోచన, ఒక మంచి ఆలోచన మన భవిష్యత్తును నిర్ణయిస్తుందంటారు. అలాంటి మంచి ఆలోచనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక మంచి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి అనుకోవటం, ఒక ఆహ్లాదకరమైనటువంటి జీవితం నాకు కావాలి అనుకునేటువంటి అభిప్రాయంతో ఉండటం, అందుకు తగ్గ ప్లాన్స్ కూడా మీరు సిద్ధం చేసుకోవటం జరుగుతుంది. అలాగే తండ్రి గారి నుంచి కూడా కాస్త కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి మాట కావచ్చు, లేదంటే వారి నుంచి ఆస్తి కావచ్చు, ఏదైనా సరే మీకు తండ్రి గారి మూలకంగా బ్లెస్సింగ్స్ అయితే అందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ధనం గురించి చూసినట్లయితే అవసరాలకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగి ఏదో ఒక విధంగా అప్పు రూపంలోనైనా సరే అందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే సమస్యలు ఉంటాయి, కానీ
చాలా ధైర్యంగా మీరు ఎదుర్కొని పోరాడి మరి వాటిని అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మీకైతే కనిపిస్తూ ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో మీకు మంచి పలుకుబడి ఉన్నప్పటికి కూడా దాన్ని ఉపయోగించుకోవటానికి ఎందుకో ఒక రకమైనటువంటి ఆత్మాభిమానం మీకు అడ్డు రావటం జరుగుతుంది. అదే మీరు ఉపయోగించుకున్నట్లయితే మీ పనులు మాత్రం సాగిపోతూ ఉంటాయి. ఇక భూములు ఏదైనా కొనుగోలు చేయాలి అనుకుంటే మాత్రం అలాంటి ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా విజయం అనేది ప్రాప్తిస్తుంది. అంటే భూములు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కోర్టు వ్యవహారాలు సానుకూలంగానే ఉంటాయి. అలాగే మీ సహోదరుల కారణంగా కాస్త ఆర్థికంగా వారికి మీరు సహాయం చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతాయి. ఇవి తప్పనిసరి పరిస్థితి. అలాగే ఇక కొన్ని పనులకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మిత్రుల సహాయం మీకుంటుంది. అలాంటి సహాయంతో మీరు ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇక గృహ నిర్మాణాలు మాత్రం నెమ్మదిగా సాగేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రుణాల విషయంలో మీకు రావాల్సిన బకాయిలు మీ చేతికి అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులైతే అవకాశాల కోసం కాస్త గట్టిగా ప్రయత్నాలు చేయాలి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తారు, కాకపోతే తర్వాత కబురు చేస్తూ ఉంటాం, ఇలా కొంత డిలే అయితే కనిపిస్తూ ఉంది. విదేశాలు వెళ్ళాలి అనుకునేవారు తప్పదు అనుకుంటే తప్ప ప్రయత్నాలు అంతగా సఫలమయ్యే పరిస్థితి అయితే కనిపించటం లేదు. ఇక రాజకీయ నాయకులకు ఏదో ప్రజల్లో రాణించాలనేటువంటి మీ తపన కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ ప్రయత్నాలు కూడా కొంతవరకు సఫలమైతే అవుతాయి. ఇక ఉద్యోగస్తులకు చూసినట్లయితే పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆ పనిని చాలా ఆనందంగా స్వీకరించడం ద్వారా మీరు పని ఒత్తిడిని తగ్గించుకొని చక్కగా ముందుకు వెళ్ళటం, ప్రమోషన్లు రావటం, బదిలీలకు కూడా అవకాశం ఉంది. అయితే ఈ ప్రమోషన్ల కోసం చూసేవారు మాత్రం కొద్దిగా డిలే అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంది. కస్టమర్లను బాగా సాటిస్ఫై చేయడంలో సక్సెస్ అవుతారు. అలాగే వ్యాపారాలు వచ్చే ఆటంకాలు, అంటే మీ వ్యాపారాల్లో కానీ మీ వృత్తుల్లో కానీ ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే వాటిని అధిగమించడం మాత్రం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే ఒప్పందాలు ఏదైతే మీ అగ్రిమెంట్స్ ఉంటాయో అవి సరిగ్గా అమలు చేసుకోకపోవటం వలన అభిప్రాయ భేదాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్ నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే కళారంగంలో అంటే సినీ, టీవీ, ఇతర కళాకారులకు కాస్త కూస్తో ఏదో ఒక క్యారెక్టరో లేకపోతే మరొక అవకాశం ఏదో ఒక రకంగా మీకు అవకాశాలు వచ్చినా అవి తప్పిపోవటం, లేకపోతే సరైనటువంటి పేమెంట్ లేకపోవటం జరుగుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే సాధారణంగా ఉంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికైతే కాస్త ఉపశమనం అయితే కనిపిస్తూ ఉంది. విద్యార్థులైతే చదువు మీద ఫోకస్ చేయాలి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించేవారు బాగా కష్టపడాలి. ఇక ప్రేమికులకు కాస్త మనస్పర్ధలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి మకర రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే 7, 10, 14 తేదీలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. బంధువులతో కానీ ఇతరత్ర స్నేహితులతో కానీ ఆత్మీయ కలయికలైతే కనిపిస్తూ ఉంది. మరి 2, 5, 12 తేదీలు మాత్రం కొద్దిగా సంతానంతో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవటం, స్థానచలనం కూడా కనిపిస్తుంది. మరి మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు బుధుడికి, శుక్రుడికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. బుధుడికి క్షీరపుత్రాయ విద్మహి రోహిణీ ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. శుక్రుడికి శుక్రగాయత్రి ఓం రాజరూపాయ విద్మహి భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. అమ్మవారి గుడికి శుక్రవారం నాడు వెళ్ళండి, తప్పక మంచి జరుగుతుంది. మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం చదువుకుంటే మీలో భయాలన్నీ తొలగిపోతాయి.
సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.